శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మన ఇండియాకి సంబంధించి కూడా ఎమర్జెన్సీ ప్రకటించనున్నారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం. లాక్డౌన్ అని ఎవరన్నారండి? ఓకే, లాక్డౌన్ అనేది ఊహాగానాలు. అది అప్పుడు లాక్డౌన్ పెట్టారంటే పాండమిక్ వచ్చింది. పాండమిక్ వచ్చింది కాబట్టి బయటికి వెళితే అది రోగం అంటుకుంటుంది, కరోనా అంటుకుంటుందని ఆ ఉద్దేశంతో లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టాల్సిన ఇది పాండమిక్ కాదు కదా, ఒక ఒక 2-3 దేశాల మధ్య జరిగేటటువంటి ఒక యుద్ధం. అది మన ఇండియా వరకు ఇంకా పాకలేదు అది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేటటువంటిది గాడ్ నోస్. ఇప్పుడు ఏంటంటే అమెరికా వాడికి ఇరాన్ వాడికి జరిగినటువంటి యుద్ధం ఇది. వాళ్ళు ఆల్రెడీ ఖొమైనీని చంపేశారు. చంపేస్తే వాడి కొడుకు వచ్చాడు. వాడికన్నా గట్టిగా ఉంటాడంట ఇతను. సో ఆ కసితో ఉన్నాడు అతను. తర్వాత ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేశాడు ట్రంప్కి సలహాదారులు కూడా ఇప్పుడు వారు వద్దండి అని సలహా ఇచ్చారంట. కానీ ఇతను వినలేదు. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ టైం వచ్చాడు, సెకండ్ టైం ఓడిపోయాడు, ఇప్పుడు 3సారి వచ్చాడు. సో నెక్స్ట్ అతను రావడానికి అవకాశం లేదు ఆ పార్లమెంటు రూల్స్ ప్రకారం, అమెరికన్ పార్లమెంట్స్ రూల్స్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ టర్మ్లో తన ఆధిపత్యం అంతా ప్రపంచం మీద చూపించాలని అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఉంది కదా, ఆ జలసంధిలో నుంచే ఇరాన్ నుంచే ఆయిల్ అన్నీ రావాలి. అవి చాలా దేశాలకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే కీ లైన్లో ఇరాన్ వాడే ఉన్నాడు. సో ఇరాన్ని ట్రంప్ చాలా తక్కువ అంచనా వేసి యుద్ధం ప్రకటించాడు. వాడు బాగా ప్రతిఘటించాడు. ఇజ్రాయెల్ మీద కూడా విరుచుకుపడుతున్నాడు. ఇజ్రాయెల్ మట్టుపెట్టి ఇజ్రాయెల్ని హస్తగతం చేసుకుంటాడు అని ఇరాన్ అనుకుంటున్నాడు అనేటటువంటి ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే యుద్ధం కొన్ని రోజులు ఆపేసి నెగోషియేషన్స్ స్టార్ట్ చేద్దాం అని ట్రంప్ అంటున్నాడు. తర్వాత ఇరాన్తో నేను మాట్లాడాను, వాళ్ళు నాకు ఆయిల్ బహుమతిగా నాకు ఇవ్వటానికి సిద్ధపడ్డారు అని అంటున్నాడు. వీళ్ళెంత కొట్టుకున్న తర్వాత వాడు బహుమతి ఆయిల్ పంపిస్తాడా? అంతా ట్రంప్ చేస్తున్నటువంటి అంటే ప్రపంచానికి ఇరాన్ కూడా నా చెప్పు చేతల్లో నడుస్తుందని చెప్పుకోవటానికి ఒక మెసేజ్ ఇవ్వటానికి అతను చెప్పింది. తర్వాత ఇదంతా ఫోన్ల మీదే జరుగుతూ ఉంది. ఇరాన్ ఏమో టేబుల్ దగ్గరికి రావటం లేదు. సో వీడు 15 కండిషన్స్ పెట్టాడు అమెరికా. 15 కండిషన్స్ పెడితే ఇరాన్ వాడు తక్కువ తిన్నాడా? వాడు 5 కండిషన్లు పెట్టాడు. సో ఈ 15 కండిషన్స్ 5 కండిషన్స్ మొత్తానికి ఈ కండిషన్స్ కలిపి ఇవన్నీ ఫోన్లోనే జరుగుతున్నాయి. నెగోసియేషన్స్కి రావటానికి ఇరాన్ వాడు ఒప్పుకోవట్లేదు. సో అమెరికా వాడు అలాగే ఉన్నాడు, మేకపోతే గాంభీర్యంగా ఉన్నాడు. పోతే ఈ యుద్ధం వల్ల అమెరికా బాగా నష్టపోయింది, తర్వాత ఇజ్రాయెల్ నష్టపోయింది, ఇరాన్ కూడా నష్టపోయింది. సో ఇది ఎలా ఉందంటే ఈ వరల్డ్ వారికి తీసేటటువంటి పరిస్థితులు వస్తాయేమోటటువంటి అనుమానం కూడా ఉంది. ఒకవేళ ఈ నెగోసియేషన్స్ స్టార్ట్ అయితే ఈ నెగోసియేషన్స్కి ఏంటి, అమెరికా వాడు అంటున్నాడు పాకిస్తాన్ వాడు మధ్యవర్తిగా ఉండి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నెగోషియేషన్స్కి మధ్యవర్తిగా ఉంటాడని అంటున్నాడు. అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాను అక్కడ వాళ్ళకే ఇది లేదు. అక్కడ పాకిస్తాన్ వచ్చి మధ్యవర్తిత ఏం వహిస్తాడు? సో అటువంటి మధ్యవర్తిస్తూ వహించాల్సి అంటే మన భారతదేశం నుంచి ప్రైమ్ మినిస్టర్ మోడీయే ఆ మధ్యవర్తిత్వం వహించేటటువంటి అవకాశం ఉంది. కానీ మోడీ గారు అంత తెలివి తక్కువడేం కాదు మధ్యలో ఇంటర్ఫైర్ అవ్వడం. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో ఎవరైనా ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళిద్దరు కలిసి మూడో వాడిని వేసిన ఇది లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు తటస్థంగా మన
మన ప్రభుత్వం తటస్థంగా ఉండటం అనేటటువంటిది మొదటి నుంచి అందరితో స్నేహభావంగా వెళుతూ ఉన్నాం మనం. కాబట్టి మనకి ఆయిల్ రావటానికి కూడా ఆ వెసులుబాటు కల్పించారు అమెరికా కానీ ఇరాన్ కానీ. సో మనకి ఫేవరబుల్గా ఉన్నారు. సో మన వరకు ప్రాబ్లం లేదు. పోతే ఈ మధ్యన నిన్న మొన్న భయంకరంగా పెట్రోల్ బంకుల దగ్గర గుమ్మిగూడి ట్రాఫిక్ జామ్ అయిపోయి గందరగోళంగా ఉంది. మనకి కరెక్ట్గా 64 రోజులకు సరిపడా పెట్రోల్ ఉంది, ఓకే, గ్యాస్ కూడా ఉంది. కానీ లేనిపోని ఫేక్ న్యూస్ ఏదో స్ప్రెడ్ అయ్యి సో ఈ గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కమర్షియల్ గ్యాస్కే కొంచెం ఇబ్బంది, డొమెస్టిక్కి ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత షిప్స్ 2 షిప్పులు ఆల్రెడీ వచ్చాయి, మరొక షిప్పులు బయలుదేరుతున్నాయి, ఇంకా షిప్పులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇరాన్ వాడికి కూడా వాడి దగ్గర ఆయిల్ అయితే ఉంది, తన దగ్గర ఫుడ్ లేదు. కాబట్టి భారతదేశం దగ్గర నుంచి కానీ అమెరికా నుంచి కానీ చైనా నుంచి కానీ వాళ్ళకి ఫుడ్ మెటీరియల్ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ మీద ఈ అమెరికా ఉండేటటువంటి ఈ ద్వేషం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచే ఉంది. సో కాబట్టి వాడు వెనకంజ వేయకుండా వాడు బాగా ఎదురు తిరిగాడు. అమెరికా నష్టపోయింది. తర్వాత అమెరికా వాడే ఇరాన్ వాడికి వెపన్స్ సప్లై చేశాడు, వాడే అమ్మాడు. ఆ అమ్మిన వెపన్స్ని వీడు వాడి మీద ఉపయోగించాడు. సో ఈ విధంగా ఈ మధ్యలో ఏమైంది, ఇజ్రాయెల్ చెడిపోయింది, ఇజ్రాయెల్ ఇబ్బందులు పడుతుంది. పోతే ఇప్పుడు ఏంటంటే చైనా ఏం చేస్తుంది, గమ్మత్తుగా గోడ మీద పిల్లి వాటంలాగా చూస్తూ ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకుంటే అమెరికా తర్వాత నెక్స్ట్ పవర్ఫుల్ స్టేట్ అదే కదా, చైనాయే కదా కంట్రీ. సో కాబట్టి చైనా వాడు కామ్గా ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెగోషియేషన్స్ ఎంతవరకు వస్తాయి? వాడు 15 ఆంక్షలు పెట్టాడు, వీడు 5 ఆంక్షలు పెట్టాడు. సో ట్రంప్ పెట్టిన 15 ఆంక్షల లిస్టు తీస్తే కొన్ని సబవుగా లేవు. ఇంకా వీడు చెప్పినవి బాగానే ఉన్నాయి. ఏదైనా సరే ఇదంతా ఫోన్ మీద జరుగుతూ ఉంది. సో ఫోన్ మీద జరుగుతూ ఉంటే ఈ మీడియా ఏంటంటే రకరకాలుగా వక్ర భాషణ చేసి రకరకాలుగా ఊహిస్తున్నారు. సో లాక్డౌన్ అనేటటువంటిది క్వశ్చన్ లేదు, లాక్డౌన్ రాదు. కాబట్టి ఇండియా వరకు మాత్రం ఒక 2 నెలల వరకు సరిపడేటటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఆయిల్ సేవ్ అయినా సరే మనకి ఉన్నాయి, మనకి ప్రాబ్లం లేదు. లాక్డౌన్ వచ్చేటటువంటి అవకాశం ఏం లేదు. సో అమెరికా ఒక అడుగు దిగి ఇరాన్ కూడా ఒక జరిగి టేబుల్ దగ్గర చర్చలు జరగాలి. ఫోన్లో మాట్లాడుకోవటం వేరు. నేను ఫోన్లో మాట్లాడింది మీకు తెలుస్తుంది, మీరు ఫోన్లో మాట్లాడింది నాకు తెలుస్తుంది, థర్డ్ పర్సన్కి తెలియదు కదా. స్పీకర్ ఆన్ చేస్తే తెలుస్తుంది, అది వేరే విషయం. ఇది స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకునే మాటలు కాదు కదా. సో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇవి. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక చోట సమావేశం అయ్యి ఆ సమావేశం జరగటానికి ఎన్నాళ్ళు పడుతుందో. సో మళ్ళా వారు బిగిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని కొంత స్పెక్యులేషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో మీడియా కూడా ఉన్నదాన్ని కాస్త భూతత్వంలో పెట్టి చూపించటం ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారు ఫ్యూచరు ఎలా ఉంటుందో అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే మనకేంటంటే మన ప్రేక్షకులకి వీక్షకులకి ఈ సమయంలో మనం ఏం చెప్పాలి అని అంటే, సో మనం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉందాం. ఆ గ్యాస్ దగ్గర పెట్రోల్ బంక్స్ దగ్గర జనం ఒత్తిడి, భయంకరమైన ట్రాఫిక్ అయిపోయిందండి ఇక్కడ. సో ఒక్కొక్కళ్ళు అందరూ టీవీలో చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు 2 నెలల వరకు మనకు ప్రాబ్లం లేదు, గ్యాస్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉందని చెప్తున్నారు. అయినా కూడా తొక్కిసలాట మొదలవుతూ ఉంది. సో కాబట్టి ప్రతివాడు మేము గ్యాస్ దొరుకుతుందో లేదో, పెట్రోల్ దొరుకుతుందో లేదో అని ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. సో ఆ విధంగా ఇటువంటి పరిస్థితుల్లోనే ఎవరైనా సరే సంయమనం పాటించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ఇది వరల్డ్ వారికి దారితీస్తుందా లేకపోతే సమస్య పోతుందా. నేను అనుకోవటం ఏంటంటే ఇస్రాయిల్ నష్టపోయింది, అమెరికా నష్టపోయింది, ఇరాన్ నష్టపోయింది. ఇరాన్ నుంచి మనకి ఆయిల్స్ కావాలి మిగతా దేశాలకి, వాళ్ళకి ఫుడ్ వెళ్ళాలి.
ఆ జలసంధిలో నుంచే వెళ్ళాలి. ఓకే. కాబట్టి ఆ జలసంధి ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నారు, వచ్చేస్తున్నాయి, వాటర్లు కూడా వచ్చేస్తున్నాయి. Hmm. సో కొంత వెసులుబాటు జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో వేచి మనం చూడాలి. తర్వాత వదంతులు వ్యాప్తి చేయకుండా, పెట్రోల్ గురించి కానీ, గ్యాసుల గురించి కానీ, యుద్ధం గురించి కానీ వదంతులు వ్యాప్తి చేయకుండా మనం పాటించడం ఇటువంటి పరిస్థితుల్లో అవసరం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.